హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో కేర్ కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ ఇయర్ ఈ పాలసీ అవుట్ ఆఫ్ 10.3 ల్యాక్స్ 9.8 ల్యాక్ క్లెయిమ్స్ని సెటిల్ చేసింది. 95% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో టాప్లో ఉంది ఈ పాలసీ. అపోలో మునిచ్ అండ్ మ్యాక్స్ బోపా 91% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ స్టార్ 82%తో ఫిఫ్త్ పొజిషన్లో ఉంది క్లెయిమ్స్ సెటిల్ చేయడంలో. ఈ వీడియోలో కేర్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఏంటి, ఈ పాలసీలో గ్లోబల్ కవరేజ్ బెనిఫిట్ ఎంత ఉంది, ఈ పాలసీలో ఏం కవర్ అవుతాయి అండ్ స్పెషల్ బెనిఫిట్స్ ఏమున్నాయని చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇది ఒక కస్టమైజ్డ్ పాలసీ, మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. పాలసీలో ఇన్బిల్ట్గా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అవి కాకుండా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కావాలి అంటే మనం నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవాలంటే మినిమం ఏజ్ ఫ్యామిలీ ప్లాన్ అయితే 18 నుంచి 65 ఇయర్స్ ఉండాలి. అండ్ పిల్లల్ని యాడ్ చేయాలంటే మినిమం 91 డేస్ ఏజ్ ఉండాలి పిల్లలకి. అండ్ ఇండివిజువల్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే మినిమం 5 ఇయర్స్ ఏజ్ ఉండాలి. కేర్ పాలసీలో 3 ల్యాక్స్ నుంచి 75 ల్యాక్స్ వరకు కవరేజ్ ఉంటుంది. కవరేజ్ బట్టి బెనిఫిట్స్ మారుతూ ఉంటాయి. సపోజ్ నేను 10 ల్యాక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే నా కవరేజ్ 10 ల్యాక్స్ అవుతుంది. సో కవరేజ్ అంటే మనం ఎంత అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామో దాన్ని కవరేజ్ అంటారు. ఈ పాలసీలో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ 30 అండ్ 60 డేస్కి కవర్ చేస్తారు. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకముందు మెడిసిన్స్ కానీ ఏవైనా మెడికల్ టెస్ట్ కానీ చేయించుకున్నట్టయితే అడ్మిట్ అవ్వని 30 డేస్ ముందు వరకు ఎలాంటి ఎక్స్పెన్స్ ఏదైనా ఉంటే దానికి మనీ ఇచ్చేస్తారు. అలాగే డిశ్చార్జ్ అయిపోయాక మెడిసిన్స్ కానీ మెడికల్ టెస్ట్ కానీ ఏవైనా చేయించుకున్నట్టయితే డిశ్చార్జ్ అయిపోయిన 60 డేస్ వరకు అలాంటి బిల్స్కి క్లెయిమ్ ఇచ్చేస్తారు. పాలసీలో అన్ని డే కేర్ ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయి. ఎలాంటి ట్రీట్మెంట్స్ అయితే ఇంపార్టెంట్ కానీ వాటికి 24 అవర్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు, వాటిని డే కేర్ ట్రీట్మెంట్స్ అంటారు. న్యూరాలజీ, ఆర్థోపెడిక్, స్కిన్ టిష్యూస్, గైనకాలజీ, ఈఎన్టీ, ఆన్కాలజీ, యాంజియోగ్రఫీ, పెడియాటిక్ సర్జరీ, యూరాలజీ వీటికి సంబంధించినవి 551 డే కేర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. వీటిని కూడా పాలసీ కవర్ చేస్తుంది. వీటికి హాస్పిటల్లో 24 అవర్స్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ ఈ పాలసీలో సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ కవర్ అవుతుంది. సో హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు సింగిల్ రూమ్కి ఎంతైతే రెంట్ అవుతుందో అదంతా పాలసీ ఇస్తుంది. అయితే 5 ల్యాక్ కంటే తక్కువ ఎవరైనా పాలసీ తీసుకున్నట్టయితే వాళ్ళకి కవరేజ్ మీద 1% పే చేస్తారు. అంటే 3 ల్యాక్ పాలసీ తీసుకుంటే 3000 వరకు రూమ్ రెంట్ పే చేస్తారు. 3000 పైన ఎంత రెంట్ అయినా సరే మనం పే చేసుకోవాలి. 5 ల్యాక్ అబవ్ పాలసీకి కంపెనీయే రూమ్ రెంట్ పే చేసుకుంటుంది. సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్కి కంపెనీ డబ్బులు పే చేసుకుంటుంది. డాక్టర్ ఫీజ్, నర్సింగ్ ఫీజ్ ఇవన్నీ పాలసీ చూసుకుంటుంది, మనం ఏం పే చేయక్కర్లేదు. ఐసీయూ ఛార్జెస్ అబవ్ 5 ల్యాక్ పాలసీకి లిమిట్ లేదు. లెస్ దెన్ 5 ల్యాక్ పాలసీకి 2% ఆన్ పాలసీ కవరేజ్ ఇస్తారు. అంటే 3 ల్యాక్ పాలసీకి పర్ డే 6000 ఐసీయూ ఛార్జెస్గా ఇస్తారు. అంతకంటే ఎక్కువైతే మనం పే చేసుకోవాలి. పాలసీలో అంబులెన్స్ ఛార్జెస్ 1500 నుంచి 3000 వరకు పే చేస్తారు. 3 ల్యాక్ పాలసీకి 1500, 5 to 10 ల్యాక్ పాలసీకి 2000, 15 నుంచి 45 ల్యాక్ పాలసీకి 2500 అండ్ 50 ల్యాక్ నుంచి 75 ల్యాక్ పాలసీకి 3000 వరకు అంబులెన్స్ ఛార్జెస్ పే చేస్తారు. అండ్ పాలసీ డొమెక్యులర్ ట్రీట్మెంట్కి 10% ఆన్ పాలసీ కవరేజ్ ఇస్తారు. అంటే 10 ల్యాక్ పాలసీకి 1 ల్యాక్ వరకు డొమెక్యులర్ ట్రీట్మెంట్ కింద ఇస్తారు. డొమెక్యులర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే ఒకవేళ హెల్త్ బాగోలేక లేదంటే హాస్పిటల్లో కానీ బెడ్ లేకపోయినా సరే డాక్టర్ కానీ ఇంట్లోనే ట్రీట్మెంట్ చేస్తానని ఒప్పుకున్నట్టయితే అలాంటి ట్రీట్మెంట్ని డొమెక్యులర్ ట్రీట్మెంట్ అంటారు. వాటికి 10% ఆన్ పాలసీ కవరేజ్ కంపెనీ అనేది పే చేస్తుంది. సో పాలసీలో ఈ బెనిఫిట్ కూడా ఉంది. అండ్ ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్స్ కూడా పాలసీ కవర్ చేస్తుంది. 50,000 నుంచి 3 ల్యాక్ వరకు కవర్ చేస్తుంది పాలసీ. అండ్ అదే కాకుండా ఎవ్రీ ఇయర్ ఫ్రీగా హెల్త్ చెకప్ చేస్తారు. రెన్యూ చేసుకున్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక ఫ్రీ హెల్త్ చెకప్ ఉంటుంది. హెల్త్ చెకప్లో ఏం చెక్ చేస్తారంటే లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, డయాబెటీస్ మార్కర్స్, లంగ్ ఫంక్షన్ టెస్ట్ అండ్ కార్డియాక్ మార్కర్స్ టెస్ట్ ఇవన్నీ ఫ్రీగా చేస్తారు ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకున్నప్పుడు. అండ్ పాలసీలో సెకండ్ ఒపీనియన్ కూడా ఫ్రీగా కవర్ అవుతుంది. సపోజ్ మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారు అండ్ డాక్టర్ మీకు ఆపరేషన్ చేయాలని చెప్పి సజెస్ట్ చేశారు అండ్ మీకు డౌట్ వచ్చింది, నా హెల్త్ కండిషన్ బాగుంది, నాకు ఆపరేషన్ అవసరం లేదేమో అని. సో అలాంటి టైంలో మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు వేరే డాక్టర్ నుంచి. సో దానికి కూడా కంపెనీ మీకు ఫ్రీగా కన్సల్టేషన్ అరేంజ్ చేస్తారు వేరే డాక్టర్ దగ్గర లేదా వేరే హాస్పిటల్ దగ్గర. అండ్ పాలసీలో నో క్లెయిమ్ బోనస్ అప్ టు 150% ఉంటుంది.
నో క్లెయిమ్ బోనస్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఈ ఇయర్ మీరు 10 lakh పాలసీ తీసుకున్నారు అండ్ మీకు హెల్త్ అంతా బాగుంది, మీరు 10 lakhs ఏం వాడలేదు. సో నెక్స్ట్ ఇయర్ మీరు రెన్యూ చేసుకున్నప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే, మీరు కంపెనీ దగ్గర ఉన్నారు కాబట్టి, మీరు ఒక లాయల్ కస్టమర్ కాబట్టి మీకు నో క్లెయిమ్ బోనస్ ఇస్తారు. 10% నో క్లెయిమ్ బోనస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ సేమ్ ప్రీమియంకి మీ పాలసీ 11 lakh కవరేజ్ అవుతుంది. ఇది నో క్లెయిమ్ బోనస్ అంటే. అండ్ కంప్లీట్ రిస్టోరేషన్ కవర్ కూడా ఉంటుంది ఈ పాలసీలో. అంటే సపోజ్ మీరు 10 lakh పాలసీ తీసుకున్నారు అండ్ ఒక ఇయర్లో మీరు 8 lakhs ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టారనుకుందాం. సో కంపెనీ ఏం చేస్తుందంటే, మీ పాలసీని మళ్ళీ 10 lakhsకి రీస్టోర్ చేస్తుంది. సో అదే ఇయర్లో మీరు మళ్ళీ ఇంకో 10 lakhs వరకు ట్రీట్మెంట్కి వాడుకోవచ్చు. ఈ బెనిఫిట్ మీకు ఇయర్లీ ఒకసారి ఇస్తారు. సపోజ్ మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకున్నారు, మీరు ఫ్యామిలీలో 3 ఉన్నారనుకోండి అండ్ ఒకే ఇయర్లో ఒకరికి ట్రీట్మెంట్ అయింది, 6 lakhs అయింది ట్రీట్మెంట్కి. సో పాలసీలో రిజిస్ట్రేషన్ బెనిఫిట్ ఉంది కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే పాలసీని మళ్ళీ 10 lakhs చేస్తుంది. సో ఒకవేళ అదే ఇయర్లో ఫ్యామిలీలో ఇంకొకరికి కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ట్రీట్మెంట్ కానీ అయినట్టయితే మళ్ళీ 10 lakhs వరకు ఎలాంటి భయం లేకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సేమ్ పర్సన్కి మళ్ళీ ట్రీట్మెంట్ అయినా పాలసీ మళ్ళీ వాడుకోవచ్చు. సేమ్ పర్సన్ కాకుండా ఇంకొక పర్సన్కి ట్రీట్మెంట్ అయినా పాలసీ వాడుకోవచ్చు. సో ఇయర్లీ ఒకసారి రిజిస్ట్రేషన్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ పాలసీలో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్, హోమియోపతి ట్రీట్మెంట్స్, యునాని అండ్ సిద్ధా ట్రీట్మెంట్స్ కూడా కవర్ చేస్తారు. కేర్ ఇన్సూరెన్స్లో మెటర్నిటీ కూడా కవర్ అవుతుంది. అయితే మెటర్నిటీకి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మెటర్నిటీ అంటే ప్రెగ్నెన్సీ. సో దీనికి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 2 years వరకు మెటర్నిటీని పాలసీ కవర్ చేయదు. 2 years తర్వాత అప్ టు 1 lakh వరకు మెటర్నిటీ ఎక్స్పెన్స్గా పాలసీ పే చేస్తుంది. అయితే ఈ బెనిఫిట్ అందరికీ కాదు, 50 to 75 lakhs పాలసీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ బెనిఫిట్ ఉంటుంది. సో ఇవి ఈ పాలసీ యొక్క బెనిఫిట్స్. పాలసీలో క్రిటికల్ ఇల్నెస్ అన్నీ కవర్ అవుతాయి. సో ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్స్ చూద్దాం. ఈ పాలసీలో 3 వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకైనా ఈ వెయిటింగ్ పీరియడ్స్ కామన్గా ఉంటాయి. ఫస్ట్ది ఏంటి అంటే ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్. అంటే పాలసీ తీసుకున్న 30 days వరకు కంపెనీ ఎలాంటి ట్రీట్మెంట్కి మనీ పే చేయదు. 30 days తర్వాత ఏదైనా సరే కంపెనీ మనీ పే చేస్తుంది తప్ప 30 days ముందు ఏదైనా ట్రీట్మెంట్కి మనీ కావాలంటే కంపెనీ ఇవ్వదు. కానీ యాక్సిడెంట్స్కి అలా కాదు. పాలసీ తీసుకున్నాక నెక్స్ట్ డే యాక్సిడెంట్ అయితే కంపెనీ మనీ ఇస్తుంది. సో యాక్సిడెంట్కి వెయిటింగ్ పీరియడ్ ఉండదు. ఈ 30 days వెయిటింగ్ పీరియడ్ ఎందుకు ఉంటుంది అంటే, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కస్టమర్కి హెల్త్ ఇష్యూ ఉన్నా సరే తనది చెప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు అండ్ తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి క్లెయిమ్ అడుగుతారు. అండ్ అలాంటి క్లెయిమ్స్ కంపెనీ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే, ఇక్కడ కస్టమర్ దగ్గర డబ్బులు లేక కంపెనీ నుంచి మనీ తీసుకోవాలని ప్లాన్ చేసి ఇన్సూరెన్స్ తీసుకున్నారు. సో ఇలాంటివి అవాయిడ్ చేయడానికి ఈ 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. యాక్సిడెంట్స్ ఎవరు కావాలని చేసుకోరు. సో దానికి మాత్రం day 1 నుంచి కవరేజ్ ఉంటుంది. అలాగే ఈ పాలసీలో కోవిడ్ ట్రీట్మెంట్స్ కూడా కవర్ అవుతాయి. కోవిడ్కి ఫస్ట్ 15 days కవర్ చేయరు. 15 days తర్వాత నుంచి కోవిడ్ కవర్ అవుతుంది. అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్కి 48 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటే పాలసీ తీసుకునే ముందు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నట్టయితే దాన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటారు. అలాంటి వాటికి 4 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అయితే దీనికి రైడర్ ఉంటుంది. 48 months వెయిటింగ్ పీరియడ్ని 24 monthsకి మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. రైడర్ అంటే ఏంటి అంటే ఎక్స్ట్రా బెనిఫిట్. సో దానికి మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. పాలసీకి ఎంతైతే ప్రీమియం ఉందో దాంతోపాటు రైడర్ కానీ మనం తీసుకుంటే దానికి ఎక్స్ట్రా పే చేయాలి. సపోజ్ ఎవరికైనా బీపీ ఉందనుకుందాం. బీపీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ని మనం క్లెయిమ్ చేయాలంటే 48 months తర్వాతే క్లెయిమ్ చేయగలం. కానీ రైడర్ తీసుకుంటే 24 months తర్వాత నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని స్పెసిఫిక్ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఏ ఇన్సూరెన్స్కైనా ఇది కూడా కామన్గా ఉంటుంది. క్యాట్రాక్ట్కి, జాయింట్ రిప్లేస్మెంట్కి, ఈఎన్టీ రిలేటెడ్ ఇష్యూస్కి, కిడ్నీ స్టోన్స్, యూరినరీ, స్కిన్ ట్యూమర్స్ ఇలాంటి ట్రీట్మెంట్స్ని 24 months తర్వాతే కంపెనీ కవర్ చేస్తుంది. 24 months లోపు ఎలాంటి ట్రీట్మెంట్ ఏం చేసుకున్నా సరే పాలసీ మనీ ఇవ్వదు. ఈ కంపెనీకి టోటల్ 15,000+ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ 95.2% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది. స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో దీనికే హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది. అండ్ మీరు కానీ ఒకేసారి 3 years పాలసీ తీసుకున్నట్టయితే ప్రీమియం మీద 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది ఈ పాలసీలో. అండ్ ఇప్పుడు ఈ పాలసీ యొక్క మెయిన్ బెనిఫిట్స్ చూద్దాం. ఇందులో కొన్ని రైడర్స్ ఉన్నాయి. దీనికోసం నేను ఇది ఒక కస్టమైజ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పాను. ఈ రైడర్స్ మనకి కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు, లేదు వద్దంటే మనం వదులుకోవచ్చు. మొదటి రైడర్ ఏంటి అంటే గ్లోబల్ కవరేజ్.
ఈ పాలసీలో గ్లోబల్ కవరేజ్ ఉంది. అమెరికా కాకుండా వేరే ఏ కంట్రీలో అయినా సరే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కో పేమెంట్ ఉంటుంది. బిల్ మీద 10% మనం పే చేయాలి. అప్ టు పాలసీ కవరేజ్ కంపెనీ మనీ పే చేస్తుంది. పాలసీ కవరేజ్ పైన ఎంత అమౌంట్ అయినా సరే అది మీరే పే చేసుకోవాలి. సో ఇదొక మంచి రైడర్. ఎంటైర్ వరల్డ్లో అమెరికా కాకుండా ఏ కంట్రీలో అయినా సరే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ రైడర్ ఏంటి అంటే కో పేమెంట్ వేవర్. ఈ పాలసీలో 60 అబోవ్ ఏజ్ వాళ్ళకి కో పేమెంట్ ఉంటుంది 20%. అంటే మీ ఏజ్ కానీ 62 ఉందనుకోండి, 62 ఇయర్స్ వాళ్ళు ఈ పాలసీ తీసుకుంటే బిల్ మీద 20% వీళ్ళు పే చేయాలి అండ్ 80% కంపెనీ పే చేస్తుంది. అయితే కో పేమెంట్ వేవర్ ఏంటి అంటే బిల్ కంప్లీట్లీ కంపెనీయే పే చేస్తుంది, మనం ఏం పే చేయక్కర్లేదు. సో 60 ఇయర్స్ అబోవ్ ఏజ్ వాళ్ళు ఈ పాలసీ తీసుకున్నప్పుడు కో పేమెంట్ వేవర్ తీసుకోవడం చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ రైడర్ ఏంటి అంటే నో క్లెయిమ్ బోనస్ సూపర్ రైడర్. ముందుగా చెప్పినట్టు ఈ పాలసీలో 10% నో క్లెయిమ్ బోనస్ ఉంటుంది. అంటే పాలసీ తీసుకొని ఏం క్లెయిమ్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్ రెన్యూ చేసుకున్నప్పుడు కంపెనీ 10% ఫ్రీగా ఇస్తుంది. అయితే నో క్లెయిమ్ బోనస్ సూపర్ రైడర్ కానీ తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ రెన్యూ చేసుకున్నప్పుడు 10% కాకుండా కంపెనీ 60% నో క్లెయిమ్ బోనస్ ఇస్తుంది. ఫస్ట్ ఇయర్ 60 ఇస్తుంది, సెకండ్ ఇయర్ కూడా క్లెయిమ్ అవ్వకపోతే మళ్ళీ ఇంకో 60% యాడ్ చేస్తుంది, థర్డ్ ఇయర్ నుంచి 10% యాడ్ చేస్తుంది. సో ఇలాగా అప్ టు 150% వరకు నో క్లెయిమ్ బోనస్ ఇస్తుంది కంపెనీ. సో ఇది కూడా ఒక మంచి రైడర్ ఈ పాలసీలోని. సో ఇది ఈ పాలసీ యొక్క కంప్లీట్ బెనిఫిట్స్ అండ్ రైడర్స్ ఇన్ఫర్మేషన్. రైడర్ ఆప్ట్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. రైడర్స్ కావాలంటే యాడ్ చేయొచ్చు, లేదు అంటే నార్మల్ పాలసీ తీసుకోవచ్చు. నార్మల్ పాలసీలు కూడా అన్ని బెనిఫిట్స్ కవర్ అవుతాయి. అయితే ఈ పాలసీలో కొన్ని ట్రీట్మెంట్స్కి కంపెనీ మనీ ఇవ్వదు. సూసైడ్ అటెంప్ట్ చేసిన, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో యాక్సిడెంట్స్ అయినా, ఏదైనా వార్లో కానీ లేదా కుల గొడవల్లో కానీ ఫ్యాక్షన్ గొడవల్లో కానీ, అబార్షన్కి, మిస్క్యారేజ్కి ఇలాంటి రీజన్స్ వల్ల ఏవైనా ట్రీట్మెంట్స్ అయితే పాలసీ మనీ ఇవ్వదు. సో ఈ పాలసీలో మోస్ట్లీ ఒక మనిషికి అవసరమైన బెనిఫిట్స్ అన్నీ కవర్ చేస్తున్నారు అండ్ క్లెయిమ్స్ కూడా చాలా ఈజీగా చాలా బాగా సెటిల్ చేస్తున్నారు. వేరే టాప్ కంపెనీస్తో కంపేర్ చేస్తే 18 to 35 ఏజ్ వాళ్ళకి ఈ పాలసీలో తక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి. సో ఇది పాలసీ డీటెయిల్స్. మీకు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలి అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీ ప్రొఫైల్ బట్టి ఏ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ బాగుంటుంది అని నేను సజెస్ట్ చేసి ప్రాసెస్ చేస్తాను. కింద ఉన్న ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పాలసీస్ మేము చేస్తున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు ఎక్కడ తీసుకున్నా సేమ్ ప్రీమియం ఉంటుంది. సో మీకు తగ్గట్టు మీకు బెస్ట్ పాలసీ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను సజెస్ట్ చేస్తాను. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి అప్డేట్ మీకు వెంటనే వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.